అనుభవం గల డాక్టర్లచే అంకితభావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. తుఫానుపై ప్రభుత్వం ముందస్తు చర్యలతో తీవ్ర నష్టం తప్పిందని, ప్రాణ నష్టం లేకుండా ఆస్తి నష్టంతో బయటపడ్డామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటని దుయ్యబట్టారు. నీచమైన ఆలోచనలతో సీఎం జగన్పై బురద చల్లుతున్నారు. చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విపరీతమైన బురద చల్లుతోంది. ఈనాడులో రామోజీరావు చాలా నీచమైన విష ప్రచారం చేస్తున్నారు. రామోజీరావు ఈ వయసులో కూడా సునకానందాన్ని పొందుతున్నాడు. చంద్రబాబు లాగా షో చేయడం సీఎం జగన్ కి తెలియదు అని మంత్రి అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుకి సవాల్ చేస్తున్నా తుఫాను వచ్చిన సమయంలో మీరిచ్చిన దానికంటే సీఎం జగన్ ఎక్కువగానే పరిహారం అందించారు. వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు. రైతులకు వచ్చిన కష్టాన్ని తీర్చాలని పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్. ఈ రాష్ట్రంలో కొత్తవి కట్టింది, ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది వైఎస్ఆర్. ఆయన ప్రారంభించిన వాటిని పూర్తి చేయాలని భావిస్తున్న వ్యక్తి సీఎం జగన్. అవుకు టన్నెల్ను పూర్తి చేసింది సీఎం జగన్. వేలుగొండ టన్నెల్ పూర్తి చేసి త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి అంబటి చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కు ఇక్కడ ఇల్లు, అడ్రస్ లేదు. ఇక్కడికొచ్చి రాజకీయం చేసి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్తారు. చంద్రబాబు చేతిలో పసుపు జెండా లేదు. ఎవరికి కావాలంటే వారి చేతిలో పసుపు జెండా ఉంది. తెలంగాణలో 8 చోట్ల పోటీ చేస్తే జనసేనకు ఒక్క చోట మాత్రమే డిపాజిట్లు వచ్చాయి. మిగిలిన చోట్ల బరేలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు. తన మీటింగ్లకు జనం వస్తారు కానీ ఓట్లు వేరని పవన్ వాస్తవం గ్రహించాడు. తెలంగాణలో అదే జరిగిందని మంత్రి చెప్పారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రధానమైన క్యాన్సర్ గడ్డ. ఇప్పుడు తెలుగుదేశం పక్కన జనసేన క్యాన్సర్ గడ్డ వచ్చి చేరుతుంది. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా పోయినా మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. తెలంగాణలో మా పార్టీ లేదు. ఏపీలో మళ్ళీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. టీడీపీ, జనసేన పార్టీలది అపవిత్ర కలయిక. తెలంగాణలో ఎందుకు కలిసి పోటీ చేయలేదు, ఏపీలో ఎందుకు కలిసి పోటీ చేస్తున్నారో సమాధానం చెప్పి ప్రజలను ఓటు అడగాలి. ఎంతమంది కలిసి వచ్చినా మళ్ళీ వైఎస్ జగనే సీఎం అని మంత్రి అంబటి స్పష్టం చేశారు.